ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. అందరూ కూడా క్షేమంగా ఉన్నారా? ఈ యొక్క హోప్ ఫర్ టుడే కార్యక్రమానికి మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ప్రియులారా, సాధారణంగా మన జీవితాల్లో మనము అన్ని విషయాలలో సఫలతను కోరుకుంటాం. సాధారణంగా మనము నిద్రించే ముందు కానీ లేదా ఉదయం లేచిన వెంటనే ఈ దినమునకు చేయాల్సిన కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాల యొక్క జాబితాను లిస్టును తయారు చేసుకుని ప్రతి కార్యమందును కూడా మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ, అది విద్యారంగమైనా లేదా వ్యాపారమైనా లేదా వృత్తి అయినా, ప్రతి రంగంలో కూడా మనం కోరుకునేది ఏమిటి అంటే సఫలత. ఒకవేళ సఫలత లేనట్లయితే మనము విఫలతలోనికి వెళతాం. మనం తలపెట్టిన ప్రతి పనిలోనూ, ప్రతి కార్యములోనూ, ప్రతి ప్రయత్నంలోనూ లేదా ప్రతి ప్రయాణంలోనూ కూడా సఫలత అనేది మనకి చాలా అవసరంగా ఉంటూ ఉంది. లేనట్లయితే విఫలత అనేది మనలను చాలా కృంగుదలకు, మనలను చాలా నిరాశకు, నిస్పృహలోనికి తీసుకుని వెళ్తూ ఉంది. ఈ లోకంలో చాలామంది ఆ యొక్క విఫలతను తట్టుకోలేక తనువు చాలించిన వారు కూడా ఉన్నారు. దేవుని వాక్యము ఈ వచనం ద్వారా మనకి ఈ ఉదయకాల సమయంలో ఏం సెలవిస్తూ ఉంది అంటే, మనము తలపెట్టిన ప్రతి పనిలోనూ, ప్రతి కార్యములోనూ సఫలత అనేది దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అది ఏ రంగమైనా సరే, అది మన యొక్క శక్తిని బట్టి కాదు, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ ఈ సఫలత అనేది దేవుడు మాత్రమే ఇచ్చేదిగా ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మనం చూడవచ్చు. అబ్రహాము తన దాసుడైన ఎలియాజరును పిలిచి తన కుమారుడైన ఇస్సాకుకు ఒక భార్యను, ఒక వధువును సంపాదించమని చెప్పినప్పుడు ఆ యొక్క దాసుడు ఎలియాజరు తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. దేనికోసము? నా ప్రయాణములో నాకు సఫలత కావాలి. అతడు ఆ దేశానికి వెళ్ళి ఎప్పుడైతే రెబ్కాను కనుగొన్నాడో ఇస్సాకు కొరకు, అప్పుడు మరలా తిరిగి చెబుతూ సాక్ష్యమిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు సఫలతను ఇచ్చాడు. అవును ప్రియులారా, మన జీవితాల్లో మన శక్తి కానీ, మన యొక్క సామర్థ్యములు కానీ, మన యొక్క ఏ విధమైన మంచి ఏది కూడా మనకి సఫలత అనేది ఇవ్వదు. అది కేవలము దేవుడు మాత్రమే అనుగ్రహించేదిగా ఉంది. ఈ వచనంలో చాలా మంచి మాట మనకి చెబుతూ ఉంది. ఇదిగో, మేము ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాన్ని విని ఉండలేదు, ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాన్ని చూడలేదు, ఎప్పుడూ కూడా ఈ విషయం జరుగుతుందన్నది కూడా మేము తెలుసుకోలేకపోయాము. ఎందుకోసమంటే నీ వలె ఒక కార్యాన్ని సఫలము చేయు దేవుడు మరొక దేవుడు ఎవరు కూడా లేరు అని అక్కడ యెషయా గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాము. ఈ మాట మనకిచ్చే పురుకొల్పు ఏమిటి అంటే, మనము తలపెట్టిన ప్రతి ప్రయత్నములోనూ, మనము చేయదలిచిన ప్రతి కార్యములోనూ, మన ప్రయాణాలలోనూ, మన ప్రయాసలలోనూ, అన్ని విషయాలలో దేవుడు మనకు సఫలతనిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు గనక మనకు సఫలత ఇవ్వకపోతే మనం ఖచ్చితంగా విఫలత పొందుకుంటాం. ఆ విఫలత అనేది మనలను నిరాశలోనికి, నిస్పృహలోనికి, కృంగుదలలోనికి తీసుకువెళ్తూ ఉంది. కానీ దేవుని వాక్యం అయితే చెబుతూ ఉంది, మనం నిరాశ కొరకు, నిస్పృహ కొరకు కాదు, కానీ సఫలత కొరకు ఉన్నాం. దేవుడు మన ప్రయత్నాలన్నింటిలో కూడా ఆయన మనకు సఫలత ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినమును కానీ మీరు మీ జీవితాలలో ఏవైతే కార్యాలు తలంచారో, తలపెట్టారో ఆ కార్యములన్నిటిలో కూడా దేవుడు మీకు సఫలత అనుగ్రహించబోతూ ఉన్నాడు. అట్టి కృప మీకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మా యొక్క ప్రియులందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం.
వారు ఏ రంగాలలో ఉన్నప్పటికీ కూడా వారు ఏ ఏ కార్యాలలో సఫలత ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సఫలత అన్నది మీరు అనుగ్రహించండి. నీవు మాత్రమే సఫలపరిచే దేవుడు అని మేము ఇప్పుడు నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ప్రభువా, ఎవరు కూడా విఫలత వైపు వెళ్లకుండా, నిరాశ వారి జీవితాల్లో నిస్పృహ వైపుకు వెళ్లకుండా అందరూ కూడా విప్లవం నుంచి సఫలతలోనికి వచ్చే కృప అనుగ్రహిస్తారని, వారి కార్యాలలో వారిని విజయవంతులుగా మారుస్తారని నమ్మొచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ కూడా ఈ వాక్యము ద్వారా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.